వల్ల ఇంకొక సీసీ రోడ్డు 11 లక్షలు 26 లక్షలు ప్రైవేట్ స్థలం 2 అంతేనా? సంతోషమా? వర్షానికి మీ వాళ్ళు పెట్టారమ్మా కాలువ పెట్టిస్తాను. ఈ 4 కూడా 6 నెలలు పూర్తవుతాయి. ఖచ్చితంగా మళ్ళీ 6 నెలలు పూర్తవుతాయి. మళ్ళీ అక్కడికి వస్తుంది. అయితే మిగతా వీటికి పెద్ద ఇబ్బంది లేదు, కానీ కాలువ కట్టాలంటే మీ అందరూ సహకారం కావాలి. ఎందుకని చెప్తున్నానంటే తల్లి, కాలువ కట్టేటప్పుడు ముట్లు పోతాయి. ఎందుకంటే ఒకటి అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే కరెంటు కావాలా, నా ఇంటి ముందు కరెంట్ ట్రాన్స్ఫర్ ఉండకూడదు, కట్టేసాకి ఏదో ఇంటూ పెట్టాలి. అంటే ఏంటంటే మన ఇంటి ముందు 4 ముట్లు పోతాయి అనుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు సమస్య ఇచ్చే ఉంటుంది. దానికి మీరు అందరూ సహకరించండి. నేను మీకు చెప్పిన 4 మాటలు బాగా గుర్తుపెట్టుకుంటాను. జమ్ము తీయటం ఒకటి, అక్కడ గోడ కట్టేయటం ఒకటి, ఇక్కడ కాలువ ఒకటి, రోడ్డు ఒకటి. ఈ 4 కూడా 6 నెలలు కంప్లీట్ చేస్తాం. 20వ తారీఖు జమ్ము తీయటం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల కాలువ శాంక్షన్ నుంచి కాలువ కట్టేసిన తర్వాత రోడ్డు కూడా ఇస్తాం. డ్రైవర్స్ కాలనీ 1 సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26వ డివిజన్. 26వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 2 ప్రాంతాలు. పేదలు, నిరుపేదలు రోజువారీ కాయ కష్టం చేసుకుని జీవనాధారం సాగించే కుటుంబాలు. ఈ 2 కాలనీలు సమస్యగాని చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. 1 గంట ఈడ మేము పర్యటించాలంటేనే అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి అధ్వానపు డ్రైనేజ్తో, అధ్వానపు రోడ్లతో, చుట్టూ పెరిగిన జమ్ము ఏదైతే విష సర్పాలతో ఇక్కడ ప్రజలు సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2కి ఇంతకు ముందు నా శక్తి మేర కొంతవరకు పనులు చేసి ఉన్నా. ఒక వీధిలో రోడ్డు వేయించాం, కాలువ కట్టించాం, మరో ప్రాంతంలో కూడా రోడ్డు వేయించాం, కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం కాల. అందుకే 26వ డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 ఈ 2 ప్రాంతాల్లో కూడా సంపూర్ణ రోడ్లు, సంపూర్ణ కాలువలు, అదేవిధంగా ఆ జమ్ము మొత్తం కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో ఆ జమ్ము ప్రాంతంలో నుంచి ఏదైతే నీళ్లు వచ్చి విష సర్పాలు ప్రజలను ఇబ్బంది పెట్టని రీతిలో గోడ ఇవన్నిటినీ కూడా ఏర్పాటు చేసేదానికి ఈ రోజు అధికారులతో కలిసి పర్యటించాం. ఈ యొక్క 2 డివిజన్లో కూడా, ఈ యొక్క డివిజన్లో 2 కాలనీల్లో కూడా 26వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 ఈ 2 కాలనీలు కూడా దాదాపు ₹1 కోటి నిధులు ఈ రోజే కేటాయిస్తూను. ₹1 కోటి నిధులతో ఈ ప్రాంతంలో సంపూర్ణ డ్రైనేజీ, సంపూర్ణ రోడ్లు, అదేవిధంగా ఆ యొక్క విష సర్పాల బాధ నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం. భవిష్యత్తులో ఇంకా కూడా మిగతా సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 పేదలు, నిరుపేదలు నివసించే ప్రాంతాల మీద అటు నేను గాని, కార్పొరేటర్ గాని ప్రత్యేకంగా ఈ డివిజన్ లో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతామని తెలియజేస్తూ ఉన్నా. ఈ నెల 20వ తారీఖు నుంచే, ఈరోజు డేట్ 16వ తారీఖు, 20వ తారీఖు నుంచే ఆ జమ్ముని క్లియర్ చేసే కార్యక్రమం ప్రారంభం.